2019 ఎన్నికలలో ఎన్నికలు ముగిసే నాటికి ఇప్పుడుండే ప్రజెంట్ తాజా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 30 కోట్ల అప్పు ఉంది. 6 నెలల క్రిందట నేను హైదరాబాద్కి వెళ్ళి కోర్టు పని మీద తిరిగి వస్తుండగా ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీ కర్నూలులో నీతో మాట్లాడాలా, దయచేసి ఏమైనా కలుస్తావా అంటే ఆన్ ది వే కదా అని చెప్పేసి కలవడం జరిగింది. అతనితో మాట్లాడే సందర్భంలో ఆయన చెప్పిన మాట సింపుల్గా అడిగాడు, మీ ఊరి ఎమ్మెల్యే ఎంత సంపాదించింటాడని మీరు భావిస్తా ఉన్నారు అని. అప్పులు పోను ఒక 200-300 కోట్లు ఏమైనా సంపాదించిండొచ్చు అనే భావనతో నేను చెప్తే మీరు పొరపాటు చేశారండి, అది కాదు, ఇప్పటికి 1200 కోట్లు సంపాదించాడు ఆయన అప్పులన్నీ పోను. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టేట్ ఇంటెలిజెన్సీ వాళ్ళు రిపోర్ట్ నివేదిక తీసుకెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టిన రిపోర్ట్, ఇది అబద్ధం చెప్పిండేది కాదు, ఇది ఇంకా 6 నెలలు ఉంది, ఇంకా ఎంత సంపాదిస్తాడో అని చెప్పి చెప్పినారు. మరి ఎలా సంపాదించాడండి ఇంత డబ్బులు అని అదే ఎస్పీ గారిని అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు, కనుచూపు మేరలో పెన్నా నదిలో కనిపించిన ఇసుకంతా కూడా పోలీసుల సాక్షిగా, రెవెన్యూ ఎంప్లాయీస్ సాక్షిగా బెంగళూరుకి, విజయవాడకు, అలాగే చెన్నైకి, హైదరాబాద్కు తరలించినాడు. సుమారు 500 కోట్ల రూపాయలు దాంట్లోనే ఖర్చులన్నీ పోను సంపాదించాడండి అని చెప్పాడు. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు? ఎక్కడ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డిని, ఖాళీ జాగాలు కనిపిస్తే చాలా ఆయన బాగా వేస్తాడు. ఎలా వేస్తాడో చాలా మందికి ఉంది అనుభవం. ఆ జాగా ఎవరైతే అమ్మింటారో గతంలో ఒరిజినల్ ఓనర్స్, ఆ ఇంటి పేరు ఉండే వాళ్ళతో ఒక తప్పుడు దస్తావేజ్ క్రియేట్ చేస్తాడు. అది తీసుకొచ్చి జెండా బాతేస్తాడు, ఇది మాది అని దస్తావేజ్తో. ఒరిజినల్ ఓనర్స్ వచ్చేస్తారు, అయ్యా బాబు ఇది మాది, మేము కొనుక్కున్నాం, 3 చేతులు మారినాయి, ఇంత డబ్బులు పెట్టుకున్నామంటే కాదు కాదు ఇది మాదే అని చెప్తారు. గట్టిగా వాళ్ళు పోరాడితే వాళ్ళకి 40% 50% ఇచ్చి ఇది లాగేస్తాడు. పోరాడలేకపోతే అంతా కలిపి పక్కనుండే ఖాళీ జాగాలతో కలిపి ఫ్లాట్స్ గా వేసి అమ్మేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టేట్ ఇంటెలిజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఆ క్రమంలో కొన్ని 100 కోట్లు సంపాదించాడు. మరి మిగతా ఆయన బావమర్ది గారు ఉన్నారు ఒక ఆయన, బెంగళూరు నుంచి నేరుగా లోన్లు వస్తాయి గుట్కా, రాజా, కైని, వాళ్ళు పంచినది ఎక్కడెక్కడైతే హోల్సేల్ గా వాళ్ళు విక్రయించమని షాపులకు వేస్తే ఆ షాపుల మీద రైడింగ్లు ఉండవు. ఎవరైనా పొరపాటున పోయి బెంగళూరు, హైదరాబాద్ పోయి తీసుకొచ్చి అమ్ముకుంటే వాళ్ళ మీద రైడింగ్లు, కేసులు, పోలీసు కేసులు పెడతారు. ఈ గుట్కా వాటిల్లో, రాజా, కైని వాటిల్లో కూడా కొన్ని 100 కోట్లు సంపాదించారు. మరి మిగతాది ఏ దరిద్రుడైనా అంత పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు కట్టుకున్నాడు, పేకాట క్లబ్ నడిపిస్తారండి ఇంట్లో? మనకి ఎవరికైనా సంస్కారం ఉందా? ఇంట్లో మేజ్ 3 లక్షలు 4 లక్షలు మేజ్ కోసం ఇంట్లో పేకాట నడిపిస్తారా? పోలీసులను కాపలా పెట్టి. ఇంత దరిద్రమైన పరిస్థితి మన ఇంట్లో మహిళలు అనుమతిస్తారా? చెప్పు తీసుకొని కొడతారు ఇంట్లో మొగాళ్ళనైనా కూడా. ఇంత దారుణంగా పేకాట క్లబ్ నడిపించిన ఏకైక వ్యక్తి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే. మరి దీన్ని అభివృద్ధి అన్నామా? అట్లాంటి అభివృద్ధికి మనం ఓటేద్దామా? ఓటేస్తే ఇంట్లో పేకాట నడిపించుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే. మనం ఓట్లేస్తే బెంగళూరు నుంచి గుట్కాలు, రాజా, కైనీలు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అనుమతించినట్లే. ఓట్లేస్తే పెన్నా నదిలో ఇసుకంతా తోడుకోవడానికి అనుమతించినట్లే. ఓట్లేస్తే అతనికి ఖాళీ జాగాలన్నీ కూడా ఎక్కడ కబ్జా చేసి తప్పుడు రికార్డులన్నీ కూడా సృష్టించి అమ్ముకోవడానికి అనుమతించినట్లే. మరి దీన్ని అభివృద్ధి అని చెప్పి మనం ఒప్పుకుందామా? ఆ అభివృద్ధిని ఆమోదించి ఓట్లేద్దామా? ఆయన అదే చెప్పుకుంటా ఉన్నాడేమో, మరి నాకైతే తెలియదు ఏం చూపించుకుంటా ఉన్నాడో. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు పంచాయతీ కోసం అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు చెప్పింది నాకు తెలియదు. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే గబగబా ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు రూమ్ లోకి. వీళ్ళు కూడా ఎందుకు రమ్మంటా ఉన్నాడు అనే అభిప్రాయంలో లోపలికి వెళ్తే ఆయన బీరువా ఓపెన్ చేస్తే కుప్పలన్నీ కూడా డాక్యుమెంట్లన్నీ కింద పడ్డాయంట బీరువా నుంచి. ఎవర్రా ఈ డాక్యుమెంట్లన్నీ ఇట్లా సరిగా సర్దకుండా పెట్టిండేది? ఇవి 2,000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ రా. రేపు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ మళ్ళా ప్రొద్దుటూరులో మనం సంపాదించుకోవాలా? ఈ డాక్యుమెంట్లన్నీ భద్రంగా సర్దండి. గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ ఆ పాపం అంతా చేసేకి రెడీ కావాలి మనం.
అని చెప్పి వాళ్ళతో సర్దించాడంట. అంటే మనం మళ్ళా ఓటేస్తే 2,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేయడానికి మనము కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుమతించినట్లే.